నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. దీంతో ఇప్పుడు అందరి చూపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై పడింది. గాలి జనార్దన్ రెడ్డి జగన్ రెడ్డిని తన సోదరుడిగా చెప్పుకుంటారు. వైఎస్ను తండ్రిగా భావిస్తారు. వైఎస్తో ఉన్న సాన్నిహిత్యంతోనే అనంతపురం జిల్లాలో ఇనప ఖనిజం భూములను లీజుకు తీసుకుని దందా ప్రారంభించిన గాలి జనార్దన్ రెడ్డి కోట్లకు పడగలెత్తాడు. లగ్జరీ లైఫ్ను అనుభవించారు. ఆ తర్వాత పాపం పండింది. జైలుకెళ్లిన గాలి ఏకంగా జడ్జికి కోట్లాది రూపాయలు ఎరవేసి బెయిల్ తెచ్చుకోవటం అప్పట్లో కలకలం రేపింది. సీన్ కట్ చేస్తే వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరైన గాలి జనార్దన్ రెడ్డిని ఓబులాపురం కేసులు నమోదైన తర్వాత ఆయన ఎవరో తనకు తెలియదన్నట్టుగా జగన్ వ్యవహరించారు. కానీ తెర వెనక మాత్రం చాలానే చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గాలికి అనుకూలంగానే వ్యవహరించింది. ఓఎంసీ లీజుల్లో తవ్వకాలను పునరుద్ధరిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి గనుల శాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అప్పట్లోనే బయటపెట్టారు. దీంతో ఓఎంసీ జగన్ ప్రభుత్వం పాచిక పారలేదు. ఇప్పుడు జగన్ ఆప్తులు కేసులు తేలిపోయాయి. 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. దీంతో ఇక జగన్ కేసులు ఎప్పుడు అన్న చర్చ ప్రారంభమైంది. ఇటీవలే జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్కు సంబంధించి ఈడీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పునీత్ దలీమా కంపెనీలకు చెందిన 793 కోట్ల ఆస్తులు జప్తు చేస్తున్నట్లుగా ఈడీ ప్రకటించింది. దాల్మియా భారత్ ఆస్తులను జప్తు చేస్తున్న ఈడీ ఆ ఆస్తుల్లో దాదాపు 377 కోట్ల విలువైన భూమి భారతీ సిమెంట్స్లో క్విడ్ జరిగిందన్న విషయాన్ని గుర్తించింది. మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకున్నట్టుగా తెలిపింది. వైఎస్ హయాంలో కడపలో అక్రమంగా సున్నపు గనులను భారతీ సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టింది. 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిబిఐ మొత్తం 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. 2013లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సిబిఐ ఆధారంగా ఈ కేసులో ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఇటీవల దాల్మియా ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అడ్డదారులు సున్నపురాయి నిక్షేపాలను దాల్మియా సిమెంట్స్కు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా తమ వాటాలను అమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్లీ జగన్కు బదిలీ చేసిందనేది అభియోగం. అక్రమాస్తుల కేసులో 2012లో జగన్ అరెస్ట్ చేసి జైలుకు పంపిన సిబిఐ 16 నెలలు తర్వాత 2013లో ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. అప్పటి నుంచి 10 ఏళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నాడు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ చేసినప్పుడే ఓబులాపురం కేసులో గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అత్యంత క్లిష్టమైన కేసును సిబిఐ నిరూపించింది. ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులను నిరూపించడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఆ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే జగన్ కానీ సహనిందితులు కానీ ఎవరు బయటపడతారని అనుకోరు. కానీ వివిధ రకాల పిటిషన్లు వేసి జగన్ అంటుకో విచారణను ఆలస్యం చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఒకవేళ జగన్ అక్రమాస్తుల కేసులో దోషిగా తేలితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, అటాచ్ చేసిన ఆస్తులను జప్తు జరగవచ్చు. ఇప్పటికే గత ప్రభుత్వంలో అవినీతి అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు అధికారులు జైలు పాలవుతున్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. మద్యం స్కామ్లో కేసు కీలక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ పైన కేసు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే కాదు, భూ కుంభకోణం, ఇసుక కుంభకోణం, బియ్యం అక్రమ రవాణా సహా అనేక కేసులు జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.